శ్రీ మాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. శివశక్తి ఛానల్కి స్వాగతం ఫ్రెండ్స్. మీలో ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూసినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మరియు పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోవడం ద్వారా మనం పెట్టే వీడియోస్ నోటిఫికేషన్ ద్వారా వస్తాయి. ఇప్పుడు మనం వృశ్చిక రాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకోబోతున్నాం. రేపు అనగా జూలై 5 ఆదివారం వృశ్చిక రాశి వారికి చంద్రుడు అనుకూల స్థానంలో ఉండడం వల్ల భావోద్వేగాలు కొంత స్థిరంగా ఉండే అవకాశం ఉంది. కానీ కుజగ్రహ ప్రభావం వల్ల త్వరగా నిర్ణయాలు తీసుకోవడం మంచిది కాదు. మరియు శుక్రగ్రహం మద్దతు వల్ల వ్యక్తిగత సంబంధాల్లో చిన్న చిన్న మెరుగుదలలు కనిపిస్తుంది. అలాగే రేపటి రోజున హనుమాన్ చాలీసా చదవడం చాలా శుభం. శనివారం నాడు నల్ల నువ్వులు దానం చేయండి, ఇంకా మంచిది. ఓం నమఃశివాయ అని 108 సార్లు జపించడం కూడా వృశ్చిక రాశి వారికి చాలా మంచిది. రేపటి రోజున వృశ్చిక రాశి వారికి ఈరోజు మరియు రేపు ముఖ్యంగా అనుకూలమైన ఆరాధనలు శివుడి ఆరాధన చాలా మంచిది. మరియు హనుమంతుని పూజ చేయడం కూడా చాలా మంచిది. దీపం వెలిగించి ఇంటి దేవునికి ప్రార్థన చేయడం కూడా ఈ రాశి వారికి చాలా మంచిది. రేపటి రోజున వారికి అదృష్ట సూచనలు మరియు అదృష్ట రంగు ఎరుపు, నలుపు మరియు అదృష్ట సంఖ్య 9. మరి రేపటి రోజున వృశ్చిక రాశి వారికి శుభ సమయం ఉదయం 7 నుంచి 9 గంటల మధ్య చాలా శుభం కలుగుతుంది. ఈ వృశ్చిక రాశి వారు అవతల వాళ్ళకి సహాయం చేయడానికి మీరు చేసే పని కూడా పక్కన పెట్టి మరీ పరిగెడతారు. మీరు తిరిగి దక్కింది ఏందో మీకే ఒకసారి గుండెల మీద చేయి వేసుకొని ఆలోచించండి. నమ్మక ద్రోహం, వెన్నుపోటు, అవమానాలు ఇవే కదా మీకు మిగిలాయి. మీరు ఎవరినైతే గుడ్డిగా నమ్మారో, ఎవరి కోసమైతే మీ విలువైన టైంని కష్టపడి సంపాదించిన డబ్బుని దారపోసారో వాళ్ళే మీ పునాదులకు కదిలించడానికి ట్రై చేశారు. మీ ఎదుగుదలను చూసి వాళ్ళు లోపల కుమిలిపోయారు. మీ సంతోషాన్ని ఉండడం, మీ కుటుంబ నవ్వుతూ ఆనందంగా ఉండడం వాళ్ళకు కంటి మీద కునుకు లేకుండా చేసింది. అందుకే వాళ్ళు నేరుగా మీ ముందుకు వచ్చి మిమ్మల్ని ఎదుర్కోలేక మీ వెనుక నుండి మీ బాధ భయంకరమైన కుట్రలు చేస్తున్నారు. అయితే వాళ్ళు మీ మీదకి ఎలాంటి అస్త్రాలు ప్రయోగించారో తెలిస్తే మీ రక్తం మరిగిపోతుంది. వాళ్ళు మీ మీదకి పంపింది మామూలు కోపము, అసూయను కాదమ్మా. చేతబడి, నరఘోష దిష్టి లాంటి అత్యంత భయంకరమైన నెగిటివ్ ఎనర్జీలను మీ మీదకి ఉసిగొలిపారు. ఇవన్నీ కేవలం మూఢనమ్మకాలు అని ఈ రోజుల్లో ఇలాంటి వాళ్ళు ఎవరు నమ్ముతారు అని కొందరు అనొచ్చు. ఇవన్నీ కేవలం జ్యోతిష్యపరంగా చెప్పే మాటలే కదా అని కొట్టి పారేయచ్చు. కానీ మీ లైఫ్లో సడన్గా మార్పులు, మీరు అనుభవించిన ఆ మానసిక శోభ చూస్తే ఇవన్నీ అక్షరాల నిజమే అని మీకు కూడా మీ మనసులో బలంగా అనిపించి ఉంటుంది కదా. సైన్స్కి అందని కొన్ని అదృష్ట శక్తులు మన చుట్టూ ఉంటాయని మీ సొంత అనుభవాలు మీకు నేర్పాయి. అసలు మీ ఇంట్లో, మీ లైఫ్లో ఎలాంటి భయంకరమైన లక్షణాలు కనిపించాయో అని మీ ప్రశాంతకు ఎలా దూరం చేశాయో నేను ఎప్పుడు చెప్తాను. వింటే మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. గత కొంతకాలంగా మీ పనులన్నీ సడన్గా ఎందుకు అయిపోతున్నాయో మీరు ఎప్పుడైనా గమనించారా? అంటే సభ్యంగానే జరుగుతుంది. రేపు ఉదయానికల్లా ఆ పని అయిపోతుంది. మన కష్టాలన్నీ తీరిపోతాయి అనుకున్న ప్రతిసారి లాస్ట్ మినిట్లో ఏదో ఒక అడ్డంకి వస్తుంది. ఆ పని అక్కడికక్కడే ఆగిపోతుంది. చేతికి అందాల్సిన డబ్బులు పక్క వాళ్ళ పాలవుతున్నాయి. మీరు ఎంతో కష్టపడి నగులు, రాత్రి నిద్రలేక రక్తాన్ని చెమటగా మార్చి పనిచేసినా ఆ కష్టానికి తగ్గ ప్రతిఫలం ఏమాత్రం దక్కడం లేదు. డబ్బు అయితే ఎలాగోలా వస్తుంది, కానీ ఏ దారిలో వస్తుందో అంతకంటే పెద్ద దారిలో ఖర్చు అయిపోతుంది కదండి. ఇంట్లో ఒక రూపాయి కూడా నిలవడం లేదు. వచ్చిన డబ్బు వచ్చినట్లుగానే హాస్పిటల్స్కి లేదా ఇంట్లో ఏవో సడన్ రిపేర్లకి అవసరం వచ్చి ఖర్చులు పోతుంది. మీరు ఎవరికో డబ్బులు అప్పుగా ఇస్తారు, వాళ్ళు తీర్చరు. కానీ మీరు తెచ్చిన అప్పుల బాధ విపరీతంగా పెరిగిపోయి సమాజంలో తలెత్తుకోలేని పరిస్థితులు ఎదురయ్యాయి. మీ జాతకంలో గ్రహాలు మంచి పొజిషన్లో ఉన్నా, మీ ప్రయత్నంలో ఎలాంటి లోపం లేకపోయినా ఎందుకు ఇలా జరుగుతుందో మీకు అసలు అర్థం కావడం లేదు. దీని వెనుక ఉన్న ఆ చీకటి రహస్యం వల్ల మీ ఇంట్లో పంపిన ఆ నెగిటివ్ ఎనర్జీ గుర్తించి తెలిస్తే మీరు చెవులను మీరే నమ్మలేరు. డబ్బు విషయం పక్కన పెడితే మీ ఇంట్లో జరుగుతున్న గొడవలు మిమ్మల్ని పూర్తిగా మానసికంగా కుంగదీస్తున్నాయి కదమ్మా. నిన్నటి వరకు ఎంతో అన్యోన్యంగా ఉండే భార్యాభర్తల మధ్య లేదా తల్లిదండ్రుల మధ్య, పిల్లల మధ్య చిన్న చిన్న విషయాలకే పెద్ద పెద్ద గొడవలు జరుగుతున్నాయి. ఎందుకు అరుస్తున్నారో, ఒకరి మీద ఒకరు ఎందుకు కోపగించుకుంటున్నారో ఎవరికీ తెలియదు. ఇంట్లోకి అడుగు పెట్టగానే ఏదో తెలియని ఒక నెగిటివ్ ఫీలింగ్, ఒక పెద్ద బండరాయిని మీ గుండె మీద పెట్టినట్లు అనిపిస్తుంది. బయట ఉన్నప్పుడు ఫ్రెండ్స్తో చాలా ప్రశాంతంగా నవ్వుతూ ఉండేవారు. కానీ ఆ గడప దాటి ఇంట్లోకి రాగానే ఒక రకమైన చిరాకు, అశాంతి, కారణం లేకుండానే ఇంట్లో వాళ్ళ మీద అరుస్తున్నారు.
ఇదంతా మీ ఇష్ట ప్రకారం, మీ నేచర్ ప్రకారం జరగడం లేదు. మీ ఇంట్లో ఎవరో కావాలని సృష్టించిన, మీ ఇంట్లో పెట్టిన ఆ నెగిటివ్ ఎనర్జీ వల్లే ఇదంతా జరుగుతుంది. కానీ ఈ నెగిటివ్ ఎనర్జీ మీ శారీరక ఆరోగ్యం మీద, మీ నిద్ర మీద ఎంత భయంకరమైన ప్రభావం చూపిస్తుందో వింటే మీరు రాత్రిపూట మీకు అసలు నిద్ర సరిగ్గా పడుతుందా ఒక్కసారి ఆలోచించండి. అర్ధరాత్రి సడన్గా 2 లేదా 3 గంటల టైంలో మెలకువ రావడం, ఏదో వినిపిస్తున్నట్టుగా లేదా ఏదో తెలియని భయం మిమ్మల్ని వెంటాడుతూ ఉండడం జరుగుతుంది. మూసుకుంటే చాలా పాములు వస్తున్నట్లు, చనిపోయిన వాళ్ళు మీతో మాట్లాడుతున్నట్టుగా, లేదా ఎత్తైన కొండలు మీ నుండి కింద పడిపోతున్నట్లుగా భయంకరమైన పీడకలలు వస్తున్నాయా? ఈ కలల వల్ల ఉదయం లేవగానే ఏమాత్రం ఉత్సాహం ఉండదు. ఏదో ఒక విపరీతమైన అలసట, రోజంతా ఏ పని చేయాలనిపించినా ఒక భయంకరమైన బద్ధకం మిమ్మల్ని ఆవహిస్తుంది. మీకు అదృశ్య భారం మీ భుజాల మీద ఉన్నట్లు అనిపిస్తుంది. అయితే వీటన్నిటికీ ఆగిపోయినంత పని అవుతుంది. నిన్న మొన్నటి వరకు ఎంతో ఆరోగ్యంగా ఉన్నా మీకు సడన్గా హెల్త్ ఇష్యూస్ రావడం మొదలయ్యాయి. ఒళ్ళు నొప్పులు, విపరీతమైన నీరసం, తల తిరగడం లాంటివి తరచుగా వస్తుంటాయి. మీరు భయపడి పెద్ద పెద్ద హాస్పిటల్స్కి వెళ్ళి ఎన్నో వేలు ఖర్చు పెట్టి టెస్టులు చేయించినా రిపోర్ట్స్ అన్నీ నార్మల్ అనే వస్తున్నాయి. డాక్టర్లేమో మీకు ఏ రోగము లేదు అంటున్నారు. కానీ మీరు మాత్రం లోపల ఏదో తెలియని అనారోగ్యంతో నరకయాతన పడుతూనే ఉంటున్నారు. ఎన్ని మందులు వాడినా కనీస ప్రయోజనం ఉండదు. ఇదంతా మెడికల్ ప్రాబ్లం కాదమ్మా. మీ శత్రువులు మీపై చేసిన ప్రయోగం వల్ల మీ శరీరంలోకి ప్రవేశించిన అదృశ్యమైన విషం ఈ లక్షణాలన్నీ మీకు కనిపిస్తున్నాయంట. వీళ్ళ వల్ల ప్రయోగం సక్సెస్ అయిందని అర్థం కాదు. కానీ ఇక్కడే ఒక అద్భుతం జరిగింది. ఇప్పుడు సీన్ పూర్తిగా అడ్డం తిరిగింది. మీ శత్రువులు కల్లో కూడా ఊహించని ఒక పరిణామం ఇప్పుడు స్టార్ట్ అయింది. అదేంటో వింటే మీరే ఆశ్చర్యపోతారు. మీ కళ్ళు పెద్దవవుతాయి. చూడండమ్మా, మీరు నిజంగా వృశ్చిక రాశి వారైతే నేను ఇప్పుడు చెప్పిన ఈ లక్షణాలన్నీ మీ లైఫ్లో నిజంగానే జరుగుతుంటే, ఈ వీడియో చూస్తున్నట్లయితే మీ కళ్ళలో నీళ్లు తిరుగుతుంటే దయచేసి ఓం నమ శివాయ అని తప్పకుండా జపం చేసుకుంటూ ఉండండి. పరమశివుని కరుణా కటాక్షాలు మీకు లభించి మీ కష్టాలన్నీ ఈ తక్షణమే తీరిపోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వీడియోని చివరి వరకు ఓపికగా చూడండి. నేను చెప్పబోయే రహస్యం చాలామందికి, పెద్ద పెద్ద జ్యోతిష్యులకు కూడా తెలియదు. అది చెప్తే మీ లైఫ్లో రాత్రికి రాత్రే ఎలా మారిపోతుందో తెలుసుకోవాలని మీకు లేదా? ఇప్పటి వరకు మీరు ఎంతో బాధపడ్డారు. మీ కన్నీళ్లను మీరే తుడుచుకున్నారు తప్ప ఎవరు పట్టించుకోలేదు. మీకు హెల్ప్ చేయడానికి సొంత వాళ్ళు కూడా ముందుకు రాలేదు. కానీ ఒక దైవశక్తి మాత్రం మిమ్మల్ని అపర్నిశలు గమనిస్తూనే ఉందమ్మా. మీ శత్రువులు మీ మీద చేసిన ప్రయోగాల వల్ల, కుట్రలు, మీ ఇంట్లోకి పంపిన ఆ నెగిటివ్ ఎనర్జీ అంతా ఇప్పుడు ఒక బూమిరాంగ్ లాగా మళ్ళీ వాళ్ళకే రివర్స్ అవుతుంది. అవును, మీరు విన్నది అక్షరాల 100% నిజం. సృష్టిలో ఒక గొప్ప నియమం ఉందని, అదే కర్మ సిద్ధాంతం. ఈ సిద్ధాంతం ప్రకారం ఎవరైతే ఎదుటివారికి అకారణంగా హాని తలపెడతారో ఆ హాని వడ్డీతో సహా వాళ్ళకే తిరిగి వెళ్తుంది. ఇప్పుడు మీ శత్రువులు పరిస్థితి కూడా అచ్చం ఇలాగే ఉంది. వాళ్ళు మీ మీదకి వదిలిన బాణం గాలిలో వెనక్కి తిరిగి వాళ్ళ గుండెల్లోకి దూసుకుపోతుంది. అందుకే వాళ్ళు ఇప్పుడు భయంతో వణికిపోతున్నారు. వాళ్ళకి ఏం జరుగుతుందో వాళ్ళకే అర్థం కావడం లేదండి. అసలు ఈ అద్భుతం ఎలా జరిగిందో, మీ పక్షాన దేవుడు ఎలా నిలబడ్డాడో తెలిస్తే మీ రోమాలు నిక్కబొడుచుకుపోతాయి. వృశ్చిక రాశి వారికి అధిపతి ఎవరో తెలుసా? కుజుడు. నవగ్రహాల్లో కుజుడు అంటేనే అగ్ని మహాధైర్యం, పోరాడే పటిమ దేవతలకు సేనాధిపతి. ఒక అగ్నిగోళం లాంటి వృశ్చిక రాశి వారు మీ మీద ఎవరైనా చెడు ప్రయోగాలు చేస్తే ఆ అగ్నిలో పడిన చిన్న బూడిదవైపోవాల్సిందే. స్టార్టింగ్లో మీ శత్రువులు మీ మీద నెగిటివ్ ఎనర్జీ పంపినప్పుడు వాళ్ళకి కొంత సక్సెస్ వచ్చినట్లు అనిపించవచ్చు. మీ కొన్ని కష్టాలు ఎదురై ఉండొచ్చు. కానీ అది కేవలం మీ సహనాన్ని, మీ భక్తిని టెస్ట్ చేసుకోవడానికి ఆ దేవుడు ఆడిన ఒక చిన్న నాటకం మాత్రమే. ఎప్పుడైతే మీరు తట్టుకోలేక కన్నీళ్లు దేవుడి ముందు నిలబడి వేడుకున్నారో, ఎప్పుడైతే మీ ఓపిక రసించిపోయి మీ గుండెలు రోధించిందో, అప్పుడే ఆ కుజ భగవానుడు మేలుకున్నాడు. మీ జాతకంలో దాగి ఉన్న ఒక అద్భుతమైన ఆధ్యాత్మిక శక్తి ఇప్పుడు ఉగ్రరూపంలో యాక్టివేట్ అయ్యింది. ఈ శక్తి ఎలాంటిదంటే, మీ మీదకు వచ్చే నెగిటివ్ ఎనర్జీ ఒక అద్దంలాగా వెనక్కి తిప్పి కొడుతుంది. దీనివల్ల మీ శత్రువులు ఇళ్లల్లో ఇప్పుడు అసలైన కల్లోలం మొదలైంది. వాళ్ళ లైఫ్లో ఇప్పుడు ఏం జరుగుతుందో తెలిస్తే మీరు నిజంగా ఆశ్చర్యపోతారు. మీకు రాత్రులు నిద్ర లేకుండా చేసిన వాళ్ళు ఇప్పుడు అర్ధరాత్రి భయంతో చెమటలు పట్టి ఉలికిపడి లేస్తున్నారు.
మీ ఆర్థిక పరిస్థితిని దెబ్బతీసి మీరు రోడ్డున పడాలని కోరుకున్న వాళ్ళే ఇప్పుడు ఊహించని నష్టాల్లో అప్పుల పాలై క్యూపన్లలో చిచ్చుపెట్టి గొడవలు సృష్టించిన వాళ్ళు ఇళ్లల్లో ఇప్పుడు ప్రశాంతత కరువై ఒకరినొకరు అనుమానించుకుంటూ కొట్టుకొని చేస్తున్నారు. ఇదంతా మీరు చేసిన పని కాదు. మీరు ఎవరికి శాపాలు పెట్టాల్సిన అవసరం లేదమ్మా. ఆ దైవశక్తి వాళ్ళ కర్మలకు ఇస్తున్న కఠినమైన శిక్ష ఇది. వృశ్చిక రాశి వారికి సహజంగానే ఒక అద్భుతమైన సిక్స్త్ సెన్స్ ఉంటుంది. మీకు జరగబోయే ముందే ఊహించగల శక్తి మీ పుట్టుకతోనే దేవుడు ఇచ్చాడు. కానీ మధ్యలో ఇచ్చిన ఈ నెగిటివ్ ఎనర్జీ, ఆ శత్రు ప్రయోగాల వల్ల మీ మనసుకు కొన్నాళ్ళు మద్దుబారిపోయింది. ఇప్పుడు ఆ మబ్బులన్నీ క్రమక్రమంగా తొలగిపోతున్నాయి. పరమశివుని కరుణ, ముఖ్యంగా కాలభైరుని కటాక్షం మీ మీద పడడం మొదలవుతుంది. అసలు ఈ కాలభైరవుడు మీ లైఫ్లోకి సడన్గా ఎలా వచ్చాడు? ఆయన రాకతో మీ శత్రువుల గుండెల్లో ఎందుకు రైలు పరిగెడుతున్నాయో తెలుసా? సాక్షాత్తు ఆ పరమశివుని రౌద్ర రూపమే కాలభైరవుడు స్వామి. ఈ సృష్టిలో కాలానికి, కర్మకు ఆయనే ఏకైక అధిపతి. వృశ్చిక రాశి వాళ్ళు తమ మనస్సులో ఏ కల్మషం లేకుండా ఎవరికీ ద్రోహం చేయకుండా ఉంటారు. కాబట్టి వాళ్ళకి కాలభైరవుని రక్షణ ఎప్పుడూ అదృశ్య రూపంలో ఉంటుంది. మీ కన్నీరు నేల మీద పడిన ప్రతిసారి ఆ కాలభైరవుని ఆగ్రహం మీ శత్రువుల మీద రెట్టింపు అవుతూ వచ్చింది. మీ శత్రువులు కేవలం ఒక సామాన్యుని మోసం చేయలేదు, శివుని బిడ్డ లాంటి మిమ్మల్ని ఏర్పరించారు. దానికి మూల్యం వాళ్ళు ఇప్పుడు ప్రతిక్షణం నరకం అనుభవిస్తూ చెల్లించుకుంటున్నారు. కుజుడికి అధిపతి ఆదిదేవత అయిన సుబ్రహ్మణ్య స్వామి తన వేలాయుధంతో చుట్టూ ఒక మహారక్షణ వలయాన్ని ఏర్పడించాడు. అలాగే ఉగ్ర నరసింహస్వామి తన భయంకరమైన రూపంతో మీ మీదకు వస్తున్న దుష్టశక్తులకు గుమ్మం బయటే అడ్డుకుంటున్నాడు. ఇదంతా మీ కంటికి కనిపించకుండా జరుగుతున్న ఒక మహా ఆధ్యాత్మిక యుద్ధం. ఈ యుద్ధంలో గెలుపు నాటికును శాతం మీద, కానీ ఇక్కడే మీపై జాగ్రత్తగా ఉండాలి. ఈ రక్షణ వలయం లైఫ్ లాంగ్ ఉండాలంటే, శత్రువుల ఆట పూర్తిగా ముగిసిపోవాలంటే మీరు స్వయంగా చేయాల్సిన ఒక అత్యంత కీలకమైన పని ఉంది. ఆ పని చేయకపోతే మాత్రం మీ చుట్టుపక్కల ఉంచి ఉన్న ఈ నెగిటివ్ ఎనర్జీ మళ్ళీ మీరు ఏమరపాటుగా ఉన్నప్పుడు మీ మీదకు గాడి చేసే ఛాన్స్ ఉంది. ఆ పని ఏంటి, ఆ పవర్ఫుల్ పరిహారం ఏంటి అనేది నేను ఇప్పుడు పూసగుచ్చినట్లుగా వివరంగా చెప్తాను. చాలా శ్రద్ధగా వినండి. ఇది వినడానికి చిన్న పరిహారమే కావచ్చు, కానీ దీని వెనక ఉన్న శక్తి అంతా ఇంత కాదమ్మా. మీకు వీలైనంత దగ్గరలో ఉన్న ఏదైనా పాత శివాలయానికి లేదా కాలభైరవ స్వామి గుడికి వెళ్ళాలి. ముఖ్యంగా ఈ పరిహారం మంగళవారం లేదా ఆదివారం సాయంత్రం వేళ, అంటే సూర్యుడు అస్తమించిన తర్వాత చీకటి పడుతున్న టైంలో వెళ్ళడం చాలా చాలా ముఖ్యం. ఎందుకంటే ఆ సంధ్యా సమయంలోనే కాలభైరవుని శక్తులు అత్యంత పవర్ఫుల్గా ఉంటాయి. గుడికి వెళ్ళేటప్పుడు మీరు ఎప్పుడూ ఖాళీ చేతులతో వెళ్ళకూడదు. మీ వెంట కొద్దిగా నల్ల నువ్వులు, స్వచ్ఛమైన గానుగ పట్టిన నువ్వుల నూనె, 2 కొత్త మట్టి ప్రమిదలు తీసుకెళ్ళండి. ఈ పరిహారంలో చేసేటప్పుడు మీ మనసులో ఎవరైనా పగ, ప్రతీకారం అస్సలు ఉండకూడదు. వాళ్ళు నాశనమైపోవాలని దేవుడా అని మాత్రం మీరు కోరుకోకూడదు. ఎందుకంటే దేవుడికి తెలుసు ఎవరికి ఏ శిక్ష వేయాలో. కేవలం మీ రక్షణ కోసం, మీ కుటుంబ క్షేమం కోసం మాత్రమే మీరు దేవుణ్ణి వేడుకోవాలి. ఆ గుడి ప్రాంగణంలోకి అడుగు పెట్టగానే మీలో ఒక తెలియని ప్రశాంతత, మీ శరీరంలో ఒక పాజిటివ్ వైబ్రేషన్ మొదలవుతాయి. ఆ తర్వాతే చేయాల్సిన అద్భుతమైన పని ఏంటో తెలుసా? కాలభైరవ స్వామి సన్నిధిలో ముందు ఆ 2 కొత్త ప్రమిదలు పెట్టి అందులో మీరు ఇంటి నుండి తెచ్చిన స్వచ్ఛమైన నువ్వుల నూనె పోయండి. ఆ నూనెలో కొద్దిగా నల్ల నువ్వులు వేయండి. 2 ఒత్తులు వేసి ఒత్తితో చేసిన ఆ దీపాలను వెలిగించండి. దీపం వెలిగించిన తర్వాత కళ్ళు మూసుకొని 2 చేతులు జోడించి మీ మనసులో ఉన్న బాధనంతా ఆ స్వామికి ఏడుస్తూనే చెప్పుకోండి. అందులో ఎలాంటి తప్పు లేదు. దేవుడి ముందు ఏడిస్తేనే, స్వామి నాకు తెలియకుండా ఎవరైనా నా మీద చెడు ప్రయోగాలు చేసి ఉంటే, నా శత్రువుల వల్ల ఏవైనా ఆటంకాలు వస్తుంటే, నా ఎదుగుదలను ఎవరైనా చూసి ఓర్వలేకపోతుంటే వాటన్నిటి నీవే పారదోయాలి. నా కుటుంబానికి అభయహస్తం ఇవ్వు. ఇవి రక్షణ కల్పించి తండ్రి అని వేడుకోండి. ఆ తర్వాతే అక్కడే ప్రశాంతంగా కూర్చొని ఓం నమ శివాయ అనే పరమ పవిత్రమైన మంత్రాన్ని 108 సార్లు జపించడం వల్ల చాలా మంచిది. ఈ మంత్రాన్ని మీరు చదువుతున్న ప్రతిసారి మీ శరీరంలో, మీ చుట్టూ ఉన్న గాలిలో ఒక బలమైన, కంటికి కనిపించిన పాజిటివ్ ఎనర్జీ క్రియేట్ అవుతుంది. ఆ ఎనర్జీ మీ మీద ఉన్న చేతబడి, నరఘోష లాంటివి చీకటి శక్తులను ఎక్కడికక్కడే పటాపంచలు చేసి
కాల్చి బూడిద చేస్తుంది. ఇలా చేయడం వల్ల రేపటి రోజున వృశ్చిక రాశి వారికి అంతా శుభం కలుగుతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.